ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో దేవుని ఎదుట మనం చేసేటువంటి ప్రార్థన కేవలం భౌతిక సంబంధమైనటువంటి మన అవసరతల కొరకే మనం ప్రార్థించేటువంటి వారముగా అయితే కనుక ఉంటాము. కనిపెట్టి చేసేటువంటి ప్రార్థన అయితే మనం చేయము. లేదా దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క సారూప్య లక్షణాలని మనం కలిగి ఉందాము అనేటువంటి ఆలోచన అయితే కనుక మనం కలిగి ఉండము. కేవలం దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, దేవా నా జీవితంలో అది చేయి ఇది చేయని కేవలం మన అవసరతలు మాత్రమే తెలియపరిచేటువంటి వారముగా ఉంటాము. దేవునికి నచ్చినట్లుగా ఉండాలని అయితే కనుక ఆలోచన చేయము. అయితే దేవుడు ఈ మాటల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమందు చేరడు గాని పరలోక రాజ్యమందు నా తండ్రి చిత్తము జరిగించిన వాడే పరలోక రాజ్యంలో చేరతాడని లేఖనం తెలియజేస్తున్నటువంటి రీతిగా అనేక సార్లు కేవలం భౌతిక సంబంధమైన మన అవసరతల కొరకు దేవుడిని ఎలుగెత్తి ప్రార్థన చేసేటువంటి వారముగానే ఉంటాము. కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు, లేదా ఆయన గుణగణాలు, ఆయన సారూప్య లక్షణాలని మనం కలిగి ఉండము. కానీ దేవుడు కోరుకునేది అదే. దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క గుణగణాలని కలిగి ఉన్నట్లయితే కనుక కలిగి ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే, ఒకటి, అతని ఇల్లు బండ మీద కట్టినటువంటి ఇల్లుగా ఉంటుంది. వాన వచ్చినా వరద వచ్చినా కానీ ఆ ఇంటికి ఏ విధమైనటువంటి చలనం అయితే ఉండదు. రెండవది, పరలోక రాజ్యమందునటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్లయితే కనుక పరలోక రాజ్యంలో చేర్చబడడానికి అర్హత కలిగి ఉంటాము. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఇంతవరకు నీ జీవితంలో నీవు జరిగించినటువంటి ప్రార్థన కేవలం భౌతిక సంబంధమైన నీ అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన చేసి ఉన్నట్లయితే నీ యొక్క ప్రార్థనా విధానం మార్చుకో. ఈ రీతిగా నీవు అడుగు, అయ్యా ఇంతవరకు నా చిత్తానుసారంగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, కేవలం భౌతిక సంబంధమైన నా అవసరతల కొరకు మాత్రమే నేను నిన్ను అడిగి ఉన్నాను. కానీ ఈ దినము నుండి నా ప్రార్థనను నేను మార్చుకుంటున్నాను. నా ప్రార్థన అవసరతలు కొరకు మాత్రమే కాదు కానీ నీ యొక్క గుణగణాలని, నీ యొక్క సారూప్య లక్షణాలని నేను కలిగి ఉంటాను. నేను పోలు నేను నడుచుకుంటాను. నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను. ఈ రీతిగా నువ్వు ప్రార్థించగలిగినట్లయితే భౌతిక సంబంధమైనటువంటి నీ జీవితం బండ మీద కట్టిన ఇల్లులాగాను, ఏ విధమైనటువంటి పోరాటాలు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి నీ జీవితం స్థిరముగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో స్వాస్థ్యము పొందుకునేటువంటి గొప్ప ఆధిక్యతని దేవునికి ఇస్తాడు. అటి కృప దేవునికి దయచేయను గాక. ఆమేన్.